పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే ఆ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారా లేదా అనేది ప్రశ్నార్థకం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఒకవేళ పవన్ రాజకీయాల్లో ఫిక్స్ అయిపోతే తన తనయుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్. ఈ తరుణంలో అఖీరా సినీ ఎంట్రీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ తన తమ్ముడు అఖీరానందన్ సినిమా ఎంట్రీపై రామ్ చరణ్ ఏమన్నారు అంటే, గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఓజీ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటూ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే హరిహర వీరమలు సినిమాని కూడా షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్టుగా టాక్. ఇలా సుజిత్, ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలో నటిస్తారా లేదా అనేది కూడా సందేహంగా ఉంది. ఒకవేళ పవన్ రాజకీయాలతోనే పూర్తిగా నిమగ్నమైతే పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ సినిమా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అఖీరా సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో అఖీరా సినిమా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని విధాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు రాక కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ సినిమాలో అఖీరా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఇటీవల యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కూడా అఖీరా ఎంట్రీపై స్పందించారు. అఖీరానందన్తో ఖుషీ 2 ఏమైనా ప్లాన్ చేస్తారని ప్రశ్నించగా, తాను అఖీరాను రాజమండ్రిలో కలిశాను అని, అతని ఫ్లైట్లో చూశాను, అద్భుతంగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ గారి లాగానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే, టైం కలిసి వస్తే అఖీరానందన్తో ఖుషి సీక్వెల్ వర్కౌట్ చేస్తాను అని ఎస్జే సూర్య తెలిపారు. వాస్తవానికి ఖుషి 2 స్టోరీని పవన్ కళ్యాణ్తో డిస్కషన్స్ జరిగిందని, కొన్ని కారణాల వల్ల వర్కౌట్ కాలేదు అని తెలిపారు. ఇక తాజాగా అఖీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ అఖీరానందన్ సినిమా ఎంట్రీపై హింట్ ఇచ్చాడు. త్వరలో ఒక భారీ బడ్జెట్ మూవీ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అఖీరానందన్తో తనకు ఉన్న అనుబంధాన్ని రామ్ చరణ్ చెప్పారు. అలాగే ఇతరులతో తన బాబాయ్ గొప్పదనం గురించి, తనతో ఉన్న బాండింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.